అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. టైం ఎంతైందిరా? 5. ఏంటో ఇది మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట. అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు దొంగతనం చేయకోరి కోవ పుట్టేస్తుంది. ఇదేమన్నా జబ్బేమో డాక్టర్ కి చూపించుకో. చూపించా, ఇదే కిస్కా మిస్కా అని కొత్త రకం కోరియా జబ్బట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చమన్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసేయకూడదు. అట్లాంటి మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్లాంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. అమ్మో మా మేనేజర్ అమ్మో మాయల్ పకిరు, పరిగెత్తు పరిగెత్తు, దాంకో దాంకో. ఇదిగో అలా గోడ దూకి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీర్ అంటే రంగారావు అండి? కాదు, సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్కవాటల కాపురం అని చెప్పండి. ఆహా, బ్రిలియంట్ బ్రిలియంట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడిని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వేం వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జూలిం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను అను. మీరు అనద్దంటే ఎందుకంటానండి, అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. ఓ గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా. కదా ఏంటి నా లక్కు, ఇవాళ పొద్దున ఎవరి మొహం చూశానంటో. ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్, ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మో, ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఎందుకంటే అమ్ముకోవడానికి. ఆహారం పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించుకో. ఇంత తెలికైపోయిందండి. ఆహా, గదా గదా. అయ్యి బాబోయ్, ఈ గట్టపెంట నవ్వేటయ్యా బాబోయ్. అమ్మో, ఇదేంటి? నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ పెట్టాయా? అసలు నువ్వెవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం, ఘటోత్కచనామధేయులు. ఓహో అలాగా, రామాపక్షం అన్నమాట. నన్ను పక్షాలేదవరా? భూక్షి, మక్షి, రూక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి, దుష్టభావాపేక్షి, దౌర్భాగ్య కక్షి, బహులోప రూక్షి, బహుదుష్ఫలాక్షి, మాలిన్య భక్షి, ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే, తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు
ఇంత బిల్డప్ప సంస్కృత పదాల మీద పదాలతోటి అచ్చి ఇచ్చి ఇచ్చి అని ఈ బిల్డప్ ఏంటయ్యా బాబు. నీ గదకోదన్నం నీకోదన్నం తీసుకోవా బాబు. అయ్ బాబోయ్, రాదేంటి? చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగటమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. ఆ. రమ్ పద, ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు. ప్లీజ్ 1 diamond 1 lakh ఓన్లీ. రే రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు? ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులా ఉన్నావు. మీకేమో నలుపెక్కిపోవాలని, మాకేమో తెలుపెక్కిపోవాలని. చల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు. ఛాలెంజ్ నువ్వు కొనలేదు కదా, చూసుకో మొత్తం నలుపెక్కిపోతావు, తెలుపు రావంతే. Excuse me, have you seen these boys? సారీ. వీళ్ళకి తెలియదు. Have you seen these boys, please? No, వీళ్ళకు తెలియదు. Excuse me, have you seen these boys? 1 2 3 4. No. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో వృద్ధ దంపతులు ఉన్నారు, వీళ్ళు అడుగుతున్నారు. Excuse me, have you seen these boys from Hyderabad? Telugu boys. Sorry, we don't know. No. రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ 100 రూపీస్. Go away. 1 రూపీ ఐ విల్ గివ్ యు. Okay, please leave. ఎందుకురా ఎదవ గోసీలు మీరు? నువ్వు చూడలేక చచ్చిపోతున్నావు. ఆ ఒంటికి ఆయన ఏంటి, ఆ గోసీలు ఏంటి, అవి కూడా ఎప్పాడు పేడ. ఎదవల్లారా, ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు. రూపాయి పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వచ్చేసి పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వకు, నేను తెలుగు అండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. డైమండ్స్ నాయను, నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ. ఒరే నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? పోతే పోనీ పోరా. ఆగండి సార్. ఎందుకు? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి? ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాంత్రికురాలు ఉండాలి. ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్ తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజ్ లెక్చరరా? అంటే కొంపతీసి వాడు నా విలన్ అమీర్ ఖాన్ గాడు కాదు కదా? అబ్బా, వాడు అమీర్ ఖాన్ కాదండి, శుద్ధ హిందూ. హిందువా? వాడు మా గుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా. కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచి ఊడి నన్ను రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనన్నమాట. అదే మరి. ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. శకుని ఫేసే. ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా. చేతులు కలుపు. చేతులు కలపంటే చక్కలకి పెడతా ఉంటాయా? చేతులు కలపడం అంటే ఇది. ఓ ఇదే.